హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. రాజకీయాల్లో కావచ్చు లేదా సినిమా రంగంలో కావచ్చు, కొందరు ప్రముఖులు చాలా చురుగ్గా ఉంటూ తమ కెరీర్లో అద్భుత విజయాలను సాధిస్తూ ముందు మంచి గుర్తింపుని సాధిస్తూ ఉంటారు. అయితే వారు సాధించే విజయాల్ని ఒకసారి పక్కన పెడితే వారు ఆరోగ్యంగా చాలా ఫిట్గా ఉండడానికి కారణాలు ఏంటి అన్న కోణంలో సామాన్య ప్రజానీకం అలాగే మీడియా వారిని అడుగుతూ ఫిట్నెస్ రహస్యాల్ని రాబడుతూ ఉంటుంది. కొందరు ప్రముఖులు వారే తమ ఫిట్నెస్ రహస్యాన్ని అందరితో పంచుకుంటారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ లాంటి ప్రముఖ రాజకీయ నేతలు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, ఎలాంటి వ్యాయామాలు చేస్తారు, వారు తీసుకునే ఆహారం ఏంటి, ఎలా వారు ఫిట్నెస్ సాధించారు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బీజేపీ అగ్రనేత అమిత్ షా తన ఆరోగ్య రహస్యాన్ని వివరించారు. సరైన ఆహారం, రోజుకు 6 గంటలు నిద్ర, 2 గంటలు వ్యాయామం అనే ఆరోగ్య సూత్రాలను రోజు తూచా తప్పకుండా పాటిస్తానని, అందుకే తాను ఆరోగ్యంగా ఉన్నానని అమిత్ షా వివరించారు. లివర్ డే సందర్భంగా ఇటీవల ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. 2020 నుండి తాను పాటిస్తున్న ఆరోగ్య సూత్రాల వల్లే బరువు తగ్గానన్నారు. కంటి నిండా నిద్ర, తేలికైన ఆహారం, శరీరానికి తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం అనే నియమాలను పాటిస్తున్నానని ఆయన సమావేశంలో పేర్కొన్నారు. వీటి ఫలితంగానే ఇప్పటి వరకు తాను ఇంగ్లీష్ మందులు వాడే అవసరం రాలేదని చెప్పారు. తాను ఇప్పటి వరకు డయాబెటీస్ వంటి వ్యాధుల బారిన పడలేదని చెప్పుకొచ్చారు. నేటి యువతరం కూడా ఇటువంటి ఆరోగ్య నియమాలని పాటించి మరో 40 నుంచి 50 ఏళ్ళు ఆయుష్ని పెంచుకునేలా జీవ ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవాలని అమిత్ షా యువతకు పిలుపునిచ్చారు. ఆరోగ్యం కోసం రోజులో 2 గంటలు కేటాయించండి. మెదడు ఆరోగ్యంగా చురుగ్గా పనిచేయాలంటే రోజు 6 గంటలు నిద్రపోండి. ఇది ఈ రోజులో తప్పక అవసరమని తెలిపారు. ఇదంతా నా అనుభవం ద్వారా తెలుసుకున్నానని అమిత్ షా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అమిత్ షా పాటిస్తున్న ఆరోగ్య అలవాట్లను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా అమిత్ షాని కొనియాడారు. ఆహారంలో నూనెలను తగ్గించుకోవడం వంటి చిన్న చిన్న మార్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ ఒబిసిటీ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్య భారతాన్ని నిర్మించాలని, దేశంలో ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అమిత్ షా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్య అలవాట్లు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు ఉదయాన్నే 5 గంటల లోపు నిద్రలేస్తారు. వాకింగ్, యోగాకు సంబంధించి కొన్ని వ్యాయామాలు చేస్తారు. ఉదయాన్నే తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, ఓట్ ఉప్మా లేదా 2 దోశలు మాత్రమే తీసుకుంటారు. ఇక లంచ్ టైంలో అయితే రాగి, జొన్న, సజ్జ లేదా 3 వెజిటబుల్ కూరలు, కొద్దిగా పెరుగు తీసుకుంటారు. రాత్రి సమయంలో గ్లాసు పాలు మాత్రమే తీసుకుంటారు. మరి ఆకలి వేస్తే ఒక చిన్న పండుని తీసుకుంటారు. రోజు 6 గంటల పాటు నిద్రకు సమయాన్ని కేటాయిస్తారు. చంద్రబాబు ఎప్పుడు శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరమో ఆ మేరకే ఆహారాన్ని తీసుకుంటారు. శరీరానికి అవసరమయ్యే ఆహారాన్ని, అది ఎన్ని క్యాలరీలు రోజు లెక్క వేసుకుని అందుకు అనుగుణంగా వ్యాయామంలో మార్పులు చేసుకుంటారు. ఇక లంచ్కు, ఈవినింగ్ స్నాక్స్కు మధ్య కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు నూనె, చక్కెర, ఉప్పు వినియోగం గురించి ఇటీవల చక్కగా వివరించారు. 4 సభ్యులు ఉన్న కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు, 15 గ్రాముల నూనె, 25 గ్రాముల చక్కెర తీసుకోవాలని సూచించారు. ఇక ప్రధాని మోదీ ఫిట్నెస్, ఆహారపు అలవాట్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మోదీ వారానికి 1-2 సార్లు మునగాకు పరాటా తింటారని చెప్పారు. ఆయుర్వేదంలో మునగాకును 300 వ్యాధులను నయం చేయడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. మోదీ ఎనర్జీ సీక్రెట్ గుజరాత్ స్టైల్లో చేసిన కిచిడి అని కూడా చెప్పారు. దీన్నే వాగరేలి కిచిడి అని కూడా అంటారు. ఇది కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది, కానీ మోదీ స్పైస్ తక్కువగా తినడానికి ఇష్టపడతారు. వాగరేలి కిచిడిని అన్నం, పెసరపప్పు, నీళ్లు, పసుపు వేసి వండుతారు. ఆపై ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకుతో తాలింపు వేస్తారు. ప్రధాని మోదీ వారానికి కనీసం 3 రోజులైనా ఈ కిచిడిని ఎంజాయ్ చేస్తారు. ప్రధాని మోదీ క్రమం తప్పకుండా తన డైట్లో పసుపు ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. రోజు ఉదయాన్నే 5 గంటల లోపే నిద్రలేస్తారు. ఎక్కువగా యోగా, ఎక్సర్సైజులు చేయడానికి ఇష్టపడతారు. వాకింగ్ కూడా క్రమం తప్పకుండా చేస్తారు. ఎవరైనా జీవితంలో తాము అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ముందుగా శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం చాలా అవసరమని భావిస్తారు. శరీరం, మనస్సుపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటే మంచి ఆహార అలవాట్లు, దాంతోపాటు క్రమం తప్పని వ్యాయామం అవసరమని ప్రముఖులు అనేక సందర్భాల్లో చెబుతుంటారు. ఇక ఫిట్నెస్ పట్ల ఇటీవల అందరికీ అవగాహన కలిగించడానికి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని రాజకీయ, సినీ ప్రముఖులు సలహా సూచనలు చేస్తున్నారు.